సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రతిభకే పట్టం, 9 వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం. ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ, అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు. ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, అన్యాయం చేసిన అధికారులను వదిలిపెట్టాం, పోలీసులకు వైకాపా అధినేత జగన్ బెదిరింపులు. దివ్యాంగుడి రోదసి యాత్ర, వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఏమైనా మాట్లాడతారా? అలహాబాదియాను మందలించిన సుప్రీం. 6 నెలల్లో బాలికలకు అందుబాటులోకి క్యాన్సర్ టీకా. కొత్త సిఈసి జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ. వచ్చేసింది మినీ ప్రపంచ కప్, నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ. రన్వేపై దిగుతూ తలకిందులైన విమానం. పోలీసులను బెదిరించడాన్ని జగన్ మానుకోవాలి. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగొచ్చా, తాగకూడదా? ఈరోజు వార్తలను చూద్దాం. ప్రతిభకే పట్టం, 9 వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం. ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయ ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకుల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 17 వర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. అన్నింటికీ కలిపి 500 మందికి పైగా దరఖాస్తు చేశారు. వీటన్నింటినీ వడపోసి మొదటి విడతగా 9 వీసీ పోస్టులను భర్తీ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. వీరిలో 4 ఇంజనీరింగ్, 3 సైన్స్, 2 సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులు, నిపుణులు ఉన్నారు. ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ, అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్హా ప్యాలెస్ దీనికి వేదికైంది. ఉక్రెయిన్కు భాగస్వామ్యం లేకుండా ఆ 2 దేశాల విదేశాంగ మంత్రులు తొలి విడత సమాలోచనలు జరిపారు. ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అమెరికా రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోన్ దీనిలో పాల్గొన్నారు. యుద్ధానికి ఎలా ముగింపు పలకాలన్నది వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చింది. దీంతో పాటు అమెరికా రష్యా మధ్య ఆర్థిక లావాదేవీలు సహా అన్నింటా సత్సంబంధాలపై సమాలోచనలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఇలాంటి సమావేశం 3 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలిప్పిస్తానని, ప్రైవేట్ అప్పులకు వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పద్ధతి ప్రకారం ఆక్వా సాగు చేసుకుంటే సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తాం. తప్పు చేసేవారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో 3 రోజులుగా జరుగుతున్న ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆక్వా రంగం ద్వారా రైతులకు ఆదాయం, ప్రభుత్వానికి ఏటా 1.30 లక్షల కోట్ల రూపాయల జీవీఏ అందుతున్నా కాలుష్యం వల్ల స్థానికంగా తాగడానికి నీరు పనికిరావట్లేదనే బాధ ఉంది. ఈ పరిస్థితి మారాలి. గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి. ఆక్వా ఫారాలు, పరిశ్రమల్లో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని సూచించారు. అన్యాయం చేసిన అధికారులను వదిలిపెట్టాం, పోలీసులకు వైకాపా అధినేత జగన్ బెదిరింపులు. తెలుగుదేశం పార్టీ వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం ఆ ప్రభుత్వమే ఉండదని ప్రతి అధికారికి తెలియజేస్తున్నా. రేపు మాకు అధికారం వస్తుంది, అప్పుడు అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులను వదిలిపెట్టమని వైకాపా అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. కిడ్నాప్, దాడి కేసులో అరెస్టై రిమాండ్లో విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని ఆయన మంగళవారం ములాఖత్లో కలిశారు. జగన్తో పాటు వంశీ భార్య పంకజశ్రీ, సింహాద్రి రమేష్లు ములాఖత్లో పాల్గొన్నారు. కొడాలి నాని, పేర్ని నాని పేర్లు కూడా జాబితాలో చేర్చి పంపినా
జైలు ఉన్నతాధికారులు భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురునే అనుమతించారు. దాదాపు 30 నిమిషాల పాటు పరామర్శ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడారు. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను ఏడాదిన్నరలో రిటైర్ అవుతానని సీఐ అన్నారట. రిటైర్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అందర్నీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి న్యాయం జరిగేలా చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దివ్యాంగుడి రోదసి యాత్ర. రోదసి యాత్ర అంటే ఆషామాషీ కాదు. అక్కడ ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోవడానికి శారీరక మానసిక దృఢత్వం అవసరం. కఠోర శిక్షణను పూర్తి చేసుకోవాలి. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికే ఇది ఒక్కోసారి కష్టమవుతుంటుంది. కానీ ఒక కాలు లేకపోయినా ఓ వ్యక్తి రోదసిలోకి వెళ్ళబోతున్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే అంతరిక్షము హద్దు కాబోదని చాటబోతున్నారు. ఆయన పేరు జాన్ మెక్ఫాల్. రోదసి యాత్ర చేయడానికి ఆయనకు ఆమోదం లభించింది. వైకల్యంతో రోదసిలోకి వెళ్తున్న తొలి మానవుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఏమైనా మాట్లాడతారా? అలహాబాదియాను మందలించిన సుప్రీం. తల్లిదండ్రుల శృంగారంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ రణవీర్ అలహాబాదియాను తీవ్రంగా మందలిస్తూనే సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పించింది. ఈ విషయమై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో అరెస్టులపై మంగళవారం తాత్కాలిక స్టే విధించింది. మీ వ్యాఖ్యలు కుమార్తెలు, సోదరీమణులు, తల్లిదండ్రులతో పాటు సమాజం అంతటినీ సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. మీ వక్రబుద్ధిని బయటపెట్టాయి. ఇది అశ్లీలత కాకపోతే మరేంటి? మీపై ఉన్న కేసులను ఎందుకు కలిపి విచారించాలి? ఎందుకు రద్దు చేయాలి అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్లతో కూడిన ధర్మాసనం అలహాబాదియాను ప్రశ్నించింది. మీరు ఇటువంటి మాటలతో ప్రచారం పొందాలని చూస్తుంటే బెదిరింపులతో పబ్లిసిటీ పొందాలని చూసేవాళ్లు ఉంటారు. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయి. వాటిని మీరు గౌరవించాలి. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఏది పడితే అది మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అని మందలించింది. 6 నెలల్లో బాలికలకు అందుబాటులోకి క్యాన్సర్ టీకా. మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు 5-6 నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ వెల్లడించారు. ఈ టీకా వేసుకునేందుకు 9 నుంచి 16 ఏళ్లలోపు వయసు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈ టీకాపై పరిశోధనలు పూర్తిగా వచ్చాయని, ఔషధ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో మీడియాతో మాట్లాడారు. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అందుబాటులోకి రాబోయే ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుంది అని తెలిపారు. కొత్త సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ. కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ ఈరోజు ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం 2023 ప్రకారం ఎంపికైన తొలి సీఈసీ జ్ఞానేష్ కుమార్. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడిన ఎంపిక కమిటీ సోమవారం సీఈసీగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి పేర్లను సిఫార్సు చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. రాజీవ్ కుమార్ 2022 మే 15 నుంచి ఆ పదవిలో ఉన్నారు. వచ్చేసింది మినీ ప్రపంచ కప్. నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ. వన్డేల్లో టాప్ 8 జట్లు తలపడే ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్ అభిమానులను అలరించబోతోంది. మినీ ప్రపంచ కప్గా పేరున్న ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా ఈరోజు ఆరంభం అయ్యింది. తొలి మ్యాచ్లో ఆతిథ్య పాక్ను న్యూజిలాండ్ ఢీకొంటుంది. టోర్నీకి ఆతిథ్యమిస్తున్నది పాకిస్తానే అయినా ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించిన భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది. టీమిండియా గురువారం తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. రన్వేపై దిగుతూ
తలకిందులైన విమానం. కెనడాలోని టొరంటోలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన ఒక విమానం రన్వేపై దిగే సమయంలో ప్రమాదవశాత్తు తలకిందులైన ఘటనలో 18 మంది గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందని మీడియా వర్గాల కథనం. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 80 మంది ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మిన్నియాపోలిస్ నుంచి వచ్చిన ఈ విమానం రన్వేపై ల్యాండ్ అయ్యే సమయంలో మంచుతో కూడిన గాలి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీస్తోంది. ప్రమాదానికి దారితీసిన కారణాలు వెంటనే తెలియరాలేదు. విమానం ల్యాండ్ అవుతూ భూమిని బలంగా తాకిందని పీటర్ కార్ల్సన్ అనే ప్రయాణికుడు ఒకరు వివరించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని గ్రేటర్ టొరంటో విమానాశ్రయాల సంస్థ సీఈఓ దెబోరా ఫ్లిన్ చెప్పారు. పోలీసులను బెదిరించడాన్ని జగన్ మానుకోవాలి. వైకాపా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఇబ్బందులు పెట్టిన పోలీసులు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నిలబెడతామంటూ మాజీ సీఎం జగన్ పోలీసులను బెదిరించడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. చట్టాలపై ఆయనకు ఏమాత్రం గౌరవం లేదనే విషయాన్ని ఈ వ్యాఖ్యలే బహిర్గతం చేస్తున్నాయని మండిపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ దిగజారాయో చెప్పాలని డిమాండ్ చేసింది. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మాట్లాడారు. 8 నెలల క్రితం ఉన్న పోలీసులే ఇప్పుడు ఉన్నారనే విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగొచ్చా, తాగకూడదా? కాఫీతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వాటిని పొందాలంటే కాఫీ తాగడానికి ఖచ్చితమైన పద్ధతిని అనుసరించాలి. కాఫీని సరైన మోతాదులో తీసుకుంటే శరీరంలోని విషాలు హరిస్తాయి. దాంతో కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. కాఫీ గింజల్లోనే క్లోరోజెనిక్ యాసిడ్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను స్థిరీకరిస్తాయి. దాంతో మూత్రపిండాల పనితీరు మెరుగై మూత్రం ద్వారా శరీరంలోని విషాలు బయటకు వెళ్ళిపోతాయి. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే సరైన కాఫీ దినుసులను సరైన విధానంలో వాడుకుని సరైన సమయాల్లో సరైన మోతాదుల్లో కాఫీ తయారు చేసుకుని తాగాలి. అందుకోసం పురుగు మందులు ఉపయోగించకుండా పండించిన సేంద్రియ కాఫీ విత్తనాలను వాడుకోవాలి. అలాగే డికాక్షన్కు చక్కెర జోడించకూడదు. బ్లాక్ కాఫీ లేదా దాల్చిన చెక్క జోడించిన కాఫీ తాగాలి. నచ్చిన వాళ్ళు ఆరోగ్యకరమైన కొబ్బరి నూనె లేదా వెన్నలను కాఫీకి జోడించి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగొచ్చు. రాత్రిపూట కాఫీ తాగితే విషాలు హరించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య సమయం కాఫీకి అనువైన సమయం. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు కాఫీ తాగకూడదు. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగితే శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం పెరుగుతుంది. వ్యాయామంతో శరీరం చురుగ్గా మారడం వల్ల విషాలు శరీరంలో నుంచి సునాయాసంగా బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్రూప్ 2 నోటిఫికేషన్పై హైకోర్టులో వ్యాజ్యాలు. గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ నెల 23న జరగనున్న ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది. విశాఖ స్టీల్ పునర్వైభవానికి కట్టుబడి ఉన్నాం. సంస్థ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్గా వాసికెక్కిన రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్కు పునర్వైభవం తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి స్పష్టం చేశారు. గుజరాత్పై ముంబై విజయం. రాణించిన హేలీ నాట్ సివర్. ముంబై మురిసింది. ఈ సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్లో తొలి విజయాన్ని అందుకుంది. నాట్ సివర్, హేలీ సత్తా చాటడంతో గుజరాత్ను ముంబై ఓడించింది. జర్మనీ చేతిలో భారత్ చిత్తు. ప్రో హాకీ లీగ్లో మంగళవారం భారత పురుషుల జట్టు మళ్లీ ఓటమి బాట పట్టింది. గత మ్యాచ్లో బలమైన స్పెయిన్ను ఓడించిన భారత్
మంగళవారం 1-4తో జర్మనీ చేతిలో చిత్తయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.